హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గవర్నమెంట్ ఎగ్జామ్స్. అండ్ ఈరోజు ఈ వీడియోలో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే మనం చూడబోతున్నాము. ఇందులో 5 పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నారో మీరు కాస్త టైం తీసుకోండి, క్వశ్చన్ అయితే పూర్తిగా సాల్వ్ చేయండి. క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి, లేదంటే వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని స్కిప్ చేసి మీకు ఎక్కడైతే అర్థం కాలేదో ఆ పార్ట్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి. ఈ వీడియో గోల్ ఏంటంటే నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి, ఎందుకంటే నేను కూడా యాస్పిరెంట్నే కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసు కాబట్టే గైడ్ టు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని పెట్టుకున్నాం. అండ్ ఈ ప్రిపరేషన్లో నేను మీకు కాంపిటేటర్, మీరు నాకు కాంపిటేటర్ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుని ప్రొడక్టివ్గా స్టార్ట్ చేద్దాం. అండ్ ఓకే, there are 9 box LM and PQRST are kept one above another in a single stack but not necessarily in the same order. Okay, only 2 boxes are kept between P and T. Only 2 boxes are kept between P and T. M is kept 2 boxes above P. M is kept 2 boxes above P. As many boxes as kept between box T and box M. Box T and box M as between box P and box Q. Okay, only 5 boxes are kept between R and Q, which is kept above box P. P కి పైన Q రావాలి, P కి పైన Q రావాలి above. And only 5 boxes are kept between R and Q. R 1 2 3 4 5 Q. Okay, ఇక్కడ దీని ప్రకారం చూస్తే టీకి ఎంకి మధ్యలో 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడికి ఆల్రెడీ 1 2 3 4 5 6 పర్సన్స్ అయిపోయారు. 7 8 9 పైన ఉన్నాయని మనం అజ్యూమ్ చేసుకున్నా సరే 1 2 3 4 1 2 3 4 ఇక్కడ క్యూ పెట్టుకుందాం. అలాగే క్యూకి ఆర్కి మధ్యలో 5 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5 అంటే దీని ప్రకారం ఇక్కడ ఆర్ వస్తుంది. అండ్ దీని ప్రకారం చూస్తే పీకి పైన క్యూ ఉండాలి కాబట్టి టీకి ఎంకి ఏ ప్రాబ్లం లేదు, క్యూకి పీకి కూడా ఎవరు మధ్యలో రాకుండా చూసుకోవాలి. అలాగే ఆర్కి క్యూకి మధ్యలో 5 మెంబర్స్ ఉండాలి కాబట్టి 1 2 3 4 5 ఇక్కడ ఆర్ చూసుకుంటే ఇక్కడ చూద్దాం టోటల్ ఎంతమంది అయ్యారో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ 9 ఫినిష్ అయిపోయారు అనమాట. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఓకే, అలాగే ఇంకొక పాసిబిలిటీ వస్తుంది క్యూ పీకి 1 2 1 2 3 4 5 ఇక్కడ ఆర్ పెట్టుకుందాం. ఇప్పుడు టోటల్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ 9 పాసిబిలిటీస్ అయింది. ఇప్పుడు పైన కానీ కిందన కానీ వస్తుంది అనమాట ఇంకొక పాసిబిలిటీ. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ ఆర్ అండ్ బాక్స్ ఎం, బాక్స్ ఆర్ అండ్ బాక్స్ ఎం ఈక్వల్ టు 2 less than the number of boxes between n and L. 2 less than the L and N minus 2. Box N is kept below box L. That's below box. Okay. Which is kept above box O. Above, but not immediately above. ఓకే, ఇప్పుడు చూద్దాం
ఎల్కి మధ్యలో ఓ ఉండాలి, ఓకి మధ్యలో ఎన్ ఉండాలి. నెక్స్ట్ నెయిదర్ బాక్స్ టీ నార్ బాక్స్ ఆర్ ఈజ్ అడ్జసెంట్ టు బాక్స్ ఓ. అయితే టీ కానీ ఆర్ కానీ రాకూడదు. అంటే ఇక్కడ ఓ రాకూడదు. ఓకే, దీని ప్రకారం అలాగే ఆర్కి టీకి ఇక్కడ మధ్యలో ఓ రావచ్చు, అలాగే ఆర్కి టీకి ఇక్కడ ఈ మూడిట్లలోని ఓ రావచ్చు. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఆర్ అండ్ ఎం, ఆర్ ఎం 1 2 3 4 5 6, ఆర్ అండ్ ఎం 6, ఎల్కి ఎన్కి -2 చేస్తే ఎల్కి ఎన్కి మధ్యలో 8 ఉండాలి. ఎక్కడైనా పాసిబుల్ ఉన్నది 9 మంది అయితే 8 మంది ఎలాగొస్తారు? అవ్వదు. ఆర్కి ఎన్కి మధ్యలో 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ 6 అవ్వాలి ఎల్కి ఎన్కి మధ్యలో. అవుతుందా? ఇది కూడా అవ్వట్లేదు. ఆర్కి ఎంకి మధ్యలో 2 ఉన్నారు. అప్పుడు ఇది 4 అయితే 4 - 2, ఎల్కి ఎన్కి మధ్యలో 4 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ ఎన్ 1 2 3 4 ఎల్, ఇక్కడ ఎల్, ఇక్కడ ఎన్. ఓ ఇక్కడ రాకూడదు కాబట్టి ఈ మధ్యలో ఓ పెడదాము. అప్పుడు రిమైనింగ్ లెటర్ ఎవరున్నారు? ఎస్ ఉన్నారు. సో ఈ రకంగా ఫస్ట్ పజిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేద్దాం. QSLMOPRNT కరెక్ట్ ఆన్సర్. కాస్త టైం పట్టినా సరే క్వశ్చన్ అయితే ఏ తప్పులు లేకుండా ఫస్ట్ టైంలోనే సాల్వ్ చేసాం. ఈ ఫస్ట్ టైంలో సాల్వ్ చేసే హ్యాబిట్ని అయితే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. అదొక కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ బాక్స్ ఎం యాజ్ పర్ ద ఫైనల్ అరేంజ్మెంట్? ఎం పైన ఎల్ ఉంది. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బాక్స్ ఎస్ అండ్ ద బాక్స్ విచ్ ఇస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ బాక్స్ ఆర్? ఆర్కి పీకి మధ్యలో 3. 4 of the following 5 are alike in a certain way based on, ఓకే, బాక్స్ టీ అండ్ ఆర్. టీకి పైన 6, ఒకటి గ్యాప్. ఓకి ఓపి పక్క పక్కన ఉన్నాయి. ఎంకి పైన ఎంకి ఎస్కి మధ్యలో ఒకటి, ఎల్కి ఓకి మధ్యలో ఒకటి, ఈకి ఎంకి మధ్యలో ఒకటి. కాబట్టి ఇదే కల్ప్రిట్. నెక్స్ట్, which of the following statements is true with respect to the final arrangement? Box S is kept 2 boxes above box O. No. Box P and O are kept adjacent to each other. P and O adjacent to each other. Only one box is kept between box N and P. Yes. Kabatti B and C. Which among the following box is kept 3 boxes below box S? Sకి 3 boxes below O. సో ఇక్కడతో ఫస్ట్ పజిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ధన్యవాదాలు. నెక్స్ట్, సెకండ్ పజిల్. 7 persons JKLMNOP are sitting around a circular table such that all of them are facing towards the center, but not necessarily in the same order. Each of them like different cities, Mysore, New Delhi, Patna, Jaipur, Bihar, Kolkata and Nepal, but not necessarily in the same order. ఓకే, 7 members ఉన్నారు. ఇది కూడా ఒకేసారి సాల్వ్ చేద్దాం. మల్టిపుల్ అటెంప్ట్స్ అయితే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం అలవాటు చేసుకోవద్దు. ఓకే, ఓన్లీ 3 persons sit between P and N
ఎన్ హూ లైక్స్ న్యూ ఢిల్లీ. ఓకే, ఇక్కడ ఎన్ అనుకుందాం. 3 పర్సన్స్ అన్నారు, 1 2 3. ఇక్కడ పి. ఇక్కడ ఎన్ అనుకుందాం, 1 2 3. ఇక్కడ పి. ఎన్ న్యూఢిల్లీ, ఇది న్యూఢిల్లీ. ఎల్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఓకే, పికి లెఫ్ట్ అంటే సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఎం లైక్స్ పాట్నా and sits third to the left of the one who likes Jaipur. జైపూర్ కి థర్డ్ లెఫ్ట్ ఎం. ఓకే, ఇది కండిషన్. The one who likes New Delhi sits adjacent to M, who doesn't sit adjacent to L. ఓకే, ఎన్కి ఎడ్జసెంట్లో ఎం ఉండాలి, ఎమ్ పాట్నా. ఇక్కడ ఎం రాద్దామంటే ఎల్కి ఎడ్జసెంట్లో ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఎమ్ పాట్నా. ఓకే, ఎం అనేది థర్డ్ లెఫ్ట్ ఆఫ్ జైపూర్. జైపూర్కి 1 2 3 థర్డ్ లెఫ్ట్. అలాగే ఎం పాట్నా ఇక్కడ జైపూర్. జైపూర్కి 1 2 3 థర్డ్ లెఫ్ట్. అయిపోయింది. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ద వన్ హూ లైక్స్ పాట్నా. ఎల్ పాట్నా యాజ్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ జైపూర్ అండ్ జే. ఓకే, ఇక్కడ ఎల్కి పాట్నాకి మధ్యలో ఇద్దరు ఉన్నారు కాబట్టి జైపూర్కి జేకి మధ్యలో కూడా ఇద్దరు రావాలి. ఇద్దరు ఇక్కడ జే వచ్చే పాసిబిలిటీ ఇదొకటే ఉంది. ఇక్కడ చూద్దాం, ఎల్కి పాట్నాకి మధ్యలో ఒకటే ఉంది, అలాగే జైపూర్కి జేకి మధ్యలో కూడా ఒకటే రావాలి. ఇక్కడ వచ్చే పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఓ లైక్స్ నేపాల్ బట్ డస్ నాట్ సిట్ ఎడ్జసెంట్ టు పి. ఇక్కడ ఓ రాకూడదు, ఓ నేపాల్. ఇప్పుడు రిమైనింగ్ ఎవరు ఉన్నారు, కే. ఇక్కడ ఓ లైక్స్ నేపాల్ బట్ డస్ నాట్ సిట్ ఎడ్జసెంట్ టు పి. ఇక్కడ రిమైనింగ్ ఓ నేపాల్. ఇక్కడ ఓ, ఇక్కడ రిమైనింగ్ కే. 2 persons sit between O and the one who likes Kolkata. O 2 persons Kolkata, O 2 persons Kolkata. ఇక్కడ కానీ కోల్కతా వస్తుంది. నైదర్ జే నార్ ఎల్ లైక్స్ కోల్కతా. ఇక్కడ రాకూడదు కాబట్టి ఇక్కడే. కే డజంట్ లైక్ మైసూర్ అంటే ఇక్కడ మైసూరు. ఇప్పుడు రిమైనింగ్ ఎవరు, బీహార్. ఇక్కడ చూద్దాం, ఓ ద వన్ హూ లైక్స్ కోల్కతా. ఓ 2 persons కోల్కతా రాదు, ఓ 2 persons కోల్కతా. ఎల్ కానీ జే కానీ కోల్కతా అవ్వకూడదు కాబట్టి ఇది అయిపోయింది. సింగిల్ సాల్యూషన్, ఒకేసారి సాల్వ్ చేసాము, మళ్ళీ క్వశ్చన్ని రీవిజిట్ చేయలేదు. సో సరిపోయింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ మైసూర్ అండ్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ది మైసూర్, సెకండ్ టు ద రైట్ ఎన్, ద వన్ హూ లైక్స్ న్యూ ఢిల్లీ. ఏ క్వశ్చన్, ఓకే. ఓ సిట్స్, సో ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ. O sits to the immediate left of L. Correct answer. 2 persons sit between O and J when counted from the left of O. Correct answer.
O sits third to the right of M. Only 1 and 2. రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేద్దామా? 79 అది 80 అంతే కరెక్ట్. నెక్స్ట్, 4 of the following 5 are alike in certain way based on group J. బీహార్ కాదు. M. ఓ న్యూఢిల్లీకి పక్కన M. K. మైసూర్ కాదు. L. జైపూర్. ఓకే, L. జైపూర్ ఇది ఒకటే కరెక్ట్ ఇచ్చాడు. Who among the following persons like Kolkata? P. Based on the arrangement. The one who sits to the immediate right of K. వచ్చినప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెట్ చూస్ చేసుకోవడమే. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు N బేస్డ్ ఆన్ ద ఫైనల్ అరేంజ్మెంట్? విత్ రెస్పెక్ట్ టు N సెకండ్, థర్డ్ టు ద లెఫ్ట్, ఫోర్త్ టు ద రైట్. థర్డ్ టు ద లెఫ్ట్, ఇంకా ఫోర్త్ టు ద రైట్ ఇవ్వలేదు. సో సెకండ్ పజిల్ కూడా అయిపోయింది. థర్డ్ పజిల్ ఫాస్ట్గా చేసేద్దాం. 8 persons PQRSTUVW are living in an 8-story building. The lowermost floor is numbered as 1 and the topmost floor is numbered as 8. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Oh, it పోయింది. ఇక్కడ ఈ కీబోర్డ్ మీద కాబట్టి నాకు ఇక్కడ లైన్స్ గీయడానికి కొద్దిగా టైం పడుతుంది. అదే రఫ్ పేపర్ మీద అయితే టక్ 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 మనం గీసేయాలి. ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంటంటే స్పీడ్ కాదు, కాన్సెప్ట్ బిల్డింగ్. సో నెమ్మదిగా చేసినా పర్లేదు. ఇది 1 month వరకు మనం అంటే 40th వీడియో వరకు మనం స్లోగా చేద్దాం. ఆ తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ అని మారుతాం. 8 persons PQRSTUVW. ఓకే, ఇదంతా సోదంతా చదివేసాం. P lives on an even numbered floor but above the 4th floor. P 2 పాసిబిలిటీస్ అయితే వచ్చాయి. ఓన్లీ 3 persons live between S and P. 1, 2, 3, yes. 1, 2, 3, yes. As many persons live above S as below T. 1, 2, 3, 4. 1, 2, 3, 4 T. ఇక్కడ T. R lives 3 floors above S. 1, 2 R. 1, 2 R. The number of persons living below R is 1 less than the number of persons living above Q. Below 1, 2, 3, 4, 5, 6 అంటే క్యూకి పైన 7 ఉండాలి, అంటే ఇక్కడే రావాలి. 1, 2, 3, 4 క్యూకి పైన 5 ఉండాలి. 1, 2, 3, 4, 5 సరిపోయింది. W lives on one of the floors above U but below V. W lives on one of the floors above U but below V. U does not live on the bottommost floor. ఓకే, దీని ప్రకారం ఇక్కడే బాటమ్మోస్ట్ ఫ్లోర్ వస్తుంది. U, W, V ఇది కరెక్ట్. సో ఇది కూడా త్వరగానే కంప్లీట్ చేసేసాం. అది కూడా సింగిల్ టైం, మధ్యలో ఏ పాయింట్ వదిలేదు. క్వశ్చన్ని సెకండ్ టైం రీవిజిట్ చేయలేదు. మన గోల్ కంప్లీట్. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ alphabetical order from topmost floor, then who among the following persons will remain unchanged in their position? P, Q, R, S, T, U, V, W. Only one P unchanged. Who among the following persons lives on the 3rd floor?
బట్ ఆన్ ద ఫైనల్ అరేంజ్మెంట్, అది బేస్డ్ ఆన్ ద ఫైనల్ అరేంజ్మెంట్. థర్డ్ ఫ్లోర్లో డబ్ల్యూ, ద వన్ హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఎస్. ఇఫ్ ద ఆప్షన్ ఆఫ్ టీ అండ్ యూ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఇక్కడ యూ ఇక్కడ టీ interchange, then who among the following person lives 2 floors above you as per the final arrangement? Or on which of the following floors does V live based on the final arrangement? Does V lives on the final arrangement 6th floor? As many floors are below W as above V. The one who lives immediately below T, the one who lives 2 floors below P. ఇదే ఆన్సర్. సో థర్డ్ పజిల్ కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఫోర్త్ వన్. 8 persons GHIJKLM and N participate in chess competition on 2 different dates. March, June, once a year competition participates each date. Participate in chess competition each month. Okay, first March 31, June 30, August 31, September 30. సేమ్ ఇయర్ కాబట్టి 1421 కదా. రాసుకోండి. 1421. Okay. M participates on odd number date of the month having an even number of days. Odd date. M even number of days, odd date. Okay, 2 possibilities వచ్చాయి. As many persons participating after M as before K. ఇది ఈజీ. 1 to 3 K. Only 3 persons participate between K and L. L who participates 2 persons before I. K and L participate 2 persons before I. Okay, 2 persons between L, 2 persons between L, 2 persons before I అవ్వట్లేదు ఇక్కడ. 1 to L. సో ఇక్కడ ఎగిరిందనమాట. ఇక్కడ K 1 to L. 3 persons participate between 1 2 3 L. ఓకే, ఇక్కడ ఉన్నది L, ఇక్కడ I. 1 2 3 L, ఇక్కడ I. పాసిబిలిటీ ఉంది. The number of persons participating before L is 2 less than the number of persons participating after H is 2 less than. Lకి పైన ఎవరున్నారు? 0. అంటే ఇక్కడ H కిందన 2 ఉండాలి. ఓకే, Lకి పైన 1 2 3 4, Lకి పైన 4 ఉన్నారు. ఇప్పుడు హెచ్కి 6 ఉండాలి. 1 2 3 4 5 6 హెచ్. J doesn't participate in the month having an even number of days. ఇక్కడ G రావాలి ఇంకా దీని ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ నెంబర్, ఇక్కడ G రావాలి. నెక్స్ట్ J participates before L but not immediately before. J participates before L. ఇక్కడ బిఫోర్ L లేదు, ఆఫ్టర్ L వస్తుంది.
నాట్ ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఒకటి గ్యాప్ ఇచ్చేసాం. ఇప్పుడు రిమైనింగ్ ఇంకెవరు ఉన్నారు? ఎన్. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఒకేసారి సాల్వ్ చేసాం. క్వశ్చన్ని రీవిజిట్ చేయలేదు, ఏ పాయింట్ వదిలేయలేదు. ఇది ఉంటే చాలు, నెమ్మదిగా మన స్పీడ్ ఇంక్రీజ్ అయిపోద్ది. Which among the following pair of persons participate in the month of September based on the final arrangement I am? On which of the following month and date does H participate as per the final arrangement? H ఎక్కడుంది? మార్చ్ 21. Next, 4 of the following 5 are alike in a certain way based on the form I 14, M 21, J 14, K 14, L 14, M ఒకటే తేడా సింగ్. If all the following persons in alphabetical order from March to September, then how many persons will remain unchanged in their positions? ఓకే, G నుంచి స్టార్ట్ చేయాలి. G, H, I, J, K, L, M, N, ఓన్లీ ఒకటే, ఓన్లీ వన్. How many persons participate between H and I based on the final arrangement? H and I 1, 2, 3, 4. More than 3. సో ఫోర్త్ పజిల్ కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఫిఫ్త్ పజిల్. 8 persons A, B, C, D, E, F, G and H are sitting in a linear row. 8 persons, linear row. Some of them facing north, some of them facing south. ఒకటే సింగిల్ రో ఉండి ఫేసింగ్ నార్త్, ఫేసింగ్ సౌత్ ఉంటే మీరు ఆ క్వశ్చన్ని ఫస్ట్ టైం చూసిన వెంటనే అటెంప్ట్ చేసేయడానికి పాసిబుల్ ఉన్నదన్నమాట. 2, 3, 4, 5, 6, 7, 8. అదే 2 rows ఇచ్చి అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి మిగతా సీటింగ్ అరేంజ్మెంట్స్ని సాల్వ్ చేయాలి. ఆ రకంగా మీకు టైం మిగులుతుంది. ఓకే, the number of persons facing north is more than the number of persons facing south. ఓకే, ఇది నార్త్, ఇది సౌత్ అనుకుంటే నార్త్ 5 members ఉండాలి, సౌత్ 3 members ఉండాలి. 5-3 అయినా ఉండొచ్చు, 6-2 అయినా ఉండొచ్చు, 7-1 అయినా ఉండొచ్చు. మ్యాక్సిమం ఇదే పాసిబిలిటీ. ఓకే, D sits third to the right of C and vice versa. D sits third to the right of C. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? నైదర్ G nor F faces south. G కానీ F కానీ. ఓకే, A sits second to the right of C. The one person sits at the ends, faces the opposite directions to each other. E sits adjacent to B and sits at the end of the row. ఇక్కడ నుంచి మొదలెడదాం. E sits adjacent to B and sits at end of the row. Adjacent to B, adjacent to B. మళ్ళీ B ఎక్కడ ఉంది? D and B are not immediate neighbors. అంటే ఇక్కడ D రాకూడదు, ఇక్కడ కూడా D రాకూడదు. D sits third to the right of C, vice versa. One person sits between C and B who faces the same direction as C. One person sits between C and B. Okay. D sits third to the right of C and vice versa. D sits third to the right of C. ఇక్కడ చూస్తే థర్డ్ రైట్ వస్తుంది, ఇటు చూస్తే అదే డౌన్ సౌత్కి ఫేస్ చేస్తే థర్డ్ రైట్ రావట్లేదు, కాబట్టి C. 1, 2, 3. D sits third to the right. ఇక్కడ డౌన్కి ఫేస్ చేస్తే 1, 2, 3. ఇక్కడ D వస్తుంది. ఓకే, D sits third to the right of C and vice versa. D and B are not immediate neighbors. ఓకే,
ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ సి అండ్ బి అయిపోయింది. హూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ సి. ఓకే, హూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ సి అయిపోయింది. ఏ సిట్స్ adjacent to బి అండ్ సిట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది రో అయిపోయింది. ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఇది నార్త్ చూస్తే సెకండ్ రైట్ అవ్వట్లేదు, ఇది సౌత్ చూస్తే సెకండ్ రైట్లో ఏ వస్తుంది కాబట్టి ఇది ఆపోజిట్. ఇది సెకండ్ టు ద రైట్ కాబట్టి ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ ఏ వస్తుంది కాబట్టి ఇది సౌత్ ఫేస్ చేయాలి. ద పర్సన్ హూ సిట్స్ అట్ ద ఎండ్ ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్ అయిపోయింది. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ జీ యాజ్ బిట్వీన్ బి అండ్ సి. హెచ్ అండ్ జీ యాజ్ బిట్వీన్ బి అండ్ సి. బికి సికి మధ్యలో ఒకరు ఉన్నారు, హెచ్ అండ్ జీకి మధ్యలో కూడా ఒకరే రావాలి. హెచ్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. ఇప్పుడు డి ఇటు సైడ్ పెడితే ఇక్కడ హెచ్, ఇక్కడ జీ వస్తుంది. అది ఇటు సైడ్ పెడితే లెఫ్ట్, ఇక్కడ హెచ్ ఇక్కడ డి వచ్చే పాసిబిలిటీ లేదు. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి. నైదర్ జీ నార్ ఎఫ్ ఫేసెస్ సౌత్. హెచ్ సిట్స్ టు ద లెఫ్ట్, ఇది పెడితే లెఫ్ట్లో హెచ్, ఒక గ్యాప్ జీ నార్త్. ఓకే, ఇక్కడ ఎఫ్, ఇది కూడా నార్త్. 1 2 3 4 5 నార్త్, 3 సౌత్. The immediate neighbor of C faces the same direction but opposite to C. దాని ప్రకారం ఇక్కడ చూస్తే అవ్వట్లేదే. సికి పక్కన ఉన్నవి ఆపోజిట్ డైరెక్షన్ చూడాలి. ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ సి ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ బట్ ఆపోజిట్ టు సి, కానీ ఇది అవ్వట్లేదు. ఇక్కడ చూద్దాం, డి ఇటు అనుకుంటే లెఫ్ట్లో హెచ్, ఇక్కడ జీ సౌత్ ఫేస్ చేయకూడదు, నార్త్ ఫేస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎఫ్. నెయిదర్ జీ నార్ ఎఫ్ ఫేస్ సౌత్. ఓకే, 1 2 3 4 5, 3 సౌత్. అంటే ఒకేసారి మనం ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేసాం. ఎక్కువ పాసిబిలిటీస్ తీసుకోలేదు, కొద్దిగా ఎక్కువ టైం పట్టినా సరే ఏం పర్లేదు. Who among the following person face the south direction as per the final arrangement? ఒకసారి మనం చేసింది రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేసేద్దాం, ఎందుకు డౌట్. హెచ్డిజిఎఫ్ నార్త్, సిఏబిఈ సౌత్ నార్త్, సౌత్ సౌత్ సరిపోయింది. among the following faces the south direction CBE. B south direction. What is the position F with respect to D? F with respect to D, second right, second to the right. If the positions of G and B are interchanged, G B interchanged, okay, ఇక్కడ B ఇక్కడ G అనుకుందాం. Who among the following persons sits to the immediate right of G E? If H is related to G in a certain way, B is related to C, G కి సెకండ్ లెఫ్ట్లో, బి అనేది సికి సెకండ్ లెఫ్ట్లో ఉంది. ఫాలోయింగ్ ఎఫ్, ఎఫ్ దేనికి సెకండ్ లెఫ్ట్? ఏకి సెకండ్ లెఫ్ట్. How many persons sit between the one who sits to the immediate left of G and B as per the final arrangement? How many persons? One who sits to the immediate left of G, D and B. Immediate left 1 2 3 4 5, more than 3.
ఈ లాస్ట్ క్వశ్చన్ రైట్ ఆర్ రాంగా చెక్ చేసేద్దాం. మోర్ దాన్ 3. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 5. వాట్ ఏ క్వశ్చన్. ఈరోజు చేసిన ఈ 5 క్వశ్చన్స్ బాగున్నాయి. ఒకవేళ మీకు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినా, నాతో ప్రాక్టీస్ నచ్చినా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఎలాంటి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇంకా కంటిన్యూగా చేద్దాము. గోల్ ఒకటే, ఒక క్వశ్చన్ని ఒకసారి సాల్వ్ చేయాలి, 2 టైమ్స్ సాల్వ్ చేయకూడదు. గ్రాడ్యువల్గా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి. ఈ 3 రూల్స్ని ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు ఫాలో అవ్వడమే. ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.